హలో, ఈరోజు వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ తెచ్చుకొని ఆల్రెడీ పెరుగు, నెయ్యి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో 2.5 అవర్స్. ఇక్కడ వచ్చేసి రైస్ ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఉల్లిగడ్డలు, దాంట్లో కావాల్సినది మెంతాకు, పుదీనా వేసుకొని కొత్తిమీర మూడింటిని వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతా వాసన అంతా పచ్చి వాసన అంతా పోయేంత వరకు. ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేయించుకున్నాక దీంట్లోనే నేను వచ్చేసి మెంతాకు, పుదీనా, కొత్తిమీర మూడింటిని చిన్న కట్ చేసుకొని వేసుకుంటాను. ఇది బాగా మగ్గేదాకా అంత పేస్ట్ మాదిరి అయ్యేదాకా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత మనము ఆల్రెడీ చికెన్ వాటర్ లేకుండా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకొని ఇంకా కారం ఎంత కావాలో అంత చూసి వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మిగతావి కారపొడిని యాడ్ చేసి ఆల్రెడీ వేయించుకున్నా కదా చికెన్ ముక్కలను, ఆ ముక్కల్ని యాడ్ చేసి కలుపుకున్నాను అనమాట, బాగా కారం అంతా పట్టేటట్టు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాక తర్వాత మనం ధనియాల పౌడరు, చెక్క, లవంగాలు అవి ఉంటాయి కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ధనియాల పౌడర్లోనే చెక్క, లవంగాలు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో యాడ్ చేసి ఒక 1 మినిట్ కలుపుకునే తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకునే రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ గంజి వంచి పెట్టుకున్నాను అనమాట. రైస్ అంతా యాడ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. గంజి వంచిన వాటరే తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఒక 20 మినిట్స్ దాకా దమ్ పెట్టుకోవాలి. దమ్ అన్నా కదా, నేను ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనమాట. అంటే అడుగున వేసాను కాబట్టి, మామూలుగా అయితే దమ్ అంటారు కాబట్టి నేను అలా చెప్పాను. పీసులన్నీ ఫ్రై చేసిన తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట. అందుకు ఫ్రైడ్ పీస్ బిర్యానీ. ఇది మాడడం కాదనమాట, ఆకు ఎక్కువ వేసే కాబట్టి అలా అనిపిస్తుంది. ఆకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మెంతాకు, పుదీనా, కొత్తిమీర మూడింటిని ఈక్వల్గా వేసుకున్నామంటే బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతా ఈ గిన్నెలో పోసుకొని కలుపుకున్నాను అనమాట. ఇంకా దీనికి పెరుగు చట్నీ వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది.